Our Bibles to the first letter of John. మన బైబిల్ తెరిచి మొదటి యోహాను పత్రిక Chapter 3. 3వ అధ్యాయాన్ని చూద్దాం. We shall read from verse 14 onwards. 14వ వచనం నుంచి మనం చదువుకుందాం. 1 John chapter 3, 14 onwards. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చదువుకుందాం. We know that we have passed from death to life because we love our brothers. Anyone who does not love remains in death. And anyone who hates his brother is a murderer. And you know that no murderer has eternal life in him. మనము సహోదరుడు ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమును నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరకంతని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకునుచున్నాం. మనము కూడా సహోదరుల నిమిత్తమై మన ప్రాణమును పెట్టబద్దులమై ఉన్నాం. Father, we give you thanks for this passage that we read just now, and we pray that you will anoint it and that you speak to each one of us. ప్రేమగల తండ్రి, ఈ సాయంత్రం మా దృష్టికి తీసుకుని వచ్చిన లేఖన భాగం బట్టి మీకు స్తోత్రములు. వాటిని ఆశీర్వదించండి, మీరు మాతో మాట్లాడండి. We want you alone to speak to us, Father. నీవు మాత్రమే మాతో మాట్లాడవని తండ్రి మేము వేడుకుంటున్నాం. May we be just your mouthpieces here. మేము కేవలము నీ నోటి బుర్రగా ఉండాలని ఆశపడుతున్నాం. Be thou glorified. మా మధ్యలో మీరు మహిమ పొందండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. If you look at the passage that we read, there is a word called murderer. మనం చదువుకున్న వాక్య భాగం మనం కనుక గమనించినట్లయితే నరహంతకుడు అనే పదాన్ని మనం చూస్తాం. Here in this context, who is the murderer? Who is a murderer? ఈ సందర్భంలో ఎవరు నరహంతకుడు? Verse 15 says, 15వ వచనంలో చూస్తాం. anyone who hates his brother is a murderer, and you know no murderer has eternal life. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవమున్నదని మీరెరుగుదురు. Our main topic is that resolving not to defile. మన ముఖ్యమైన అంశం ఏంటంటే అపవిత్రపరచకొనకూడదు అని తీర్మానం చేసుకోవాలి. Yesterday we dealt with one area in which quite often we tend to defile ourselves, and that is our attitude to money. మన జీవితాల్లో సర్వసాధారణంగా మనం తప్పిపోయి లేక లొంగిపోయే సందర్భాల్లో అంటే డబ్బు గురించి మన వైఖరి, మన దృక్పథాలు ఎలా ఉన్నాయి అనే అంశాన్ని Our attitude to giving. మనం ఇచ్చే విషయంలో మన దృక్పథాలు ఎలా ఉన్నాయి. We have to guard ourselves in that matter. ఈ సందర్భాల్లో మనం భద్రపరచుకోవాలి. And today ఈ దినాన I would like us to meditate on our attitude to the subject of what is called forgiving or loving our brothers. మన సహోదరులను ప్రేమించే విషయంలో, మన సహోదరులను క్షమించే విషయంలో ఎటువంటి వైఖరి కలిగి ఉన్నాము అనే దాని గురించి ఈ సాయంకాలం ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. Please listen to me carefully. దయచేసి జాగ్రత్తగా ఆలకించండి. One man defined love in a very simple way. ఒక వ్యక్తి ప్రేమను చాలా సామాన్యంగా నిర్వచించాడు. Hear me carefully. జాగ్రత్తగా వినండి. They say love is a two-sided coin. ప్రేమ అనేది రెండు వైపులా ఉన్నటువంటి ఒక నాణెం లాంటిది. It is a two-sided coin. ఒక నాణానికి రెండు వైపులా ఎలా ఉంటుందో ప్రేమ కూడా అటువంటిదే. On one side, ఒకవైపున the word give is written. అక్కడ ఇవ్వు అని వ్రాయబడి ఉంది. On the other side, మరొక వైపున the word forgive. క్షమించు అని రాయబడింది. Give on one side, మరొక వైపున ఇవ్వు అని రాయబడింది. forgive on the other side. మరొక వైపున క్షమించు అని రాయబడింది. These two put together, ఇవి రెండు కలిసి they make what is called love. ప్రేమ అనేదిగా తయారవుతుంది. There is a great truth in this statement. ఈ యొక్క వాక్యంలో ఎంతో గొప్ప సత్యం ఇమిడి ఉన్నది.
Let us look at John 3:16. యోహాను సువార్త 3వ అధ్యాయాన్ని చూడండి. All of you know that by heart. మనకంతా కూడా కంఠస్థమే ఆ వాక్యము. Now let us look at that first part. మొట్టమొదటి భాగం చూడండి. God, complete my sentence. చెప్పండి. God దేవుడు so loved the world. లోకమును ఎంతో ప్రేమించెను. You see that love. He so loved the world. అక్కడ ఎంతో ప్రేమించాడు లోకాన్ని. What is the evidence of his love? Next sentence. ఆయన ప్రేమ యొక్క రుజువు తర్వాత భాగంలో ఎలా కనబడుతుంది? That he gave. ఆయన ఇచ్చాడు. He so loved ఆయన ఎంతో ప్రేమించాడు. that he gave. అట్లు ఆయన ఇచ్చాడు. Giving is an evidence of loving. ఇచ్చుట అనేది ప్రేమించేదానికి రుజువుగా ఉన్నది. Giving is the evidence of loving. ఇవ్వటం అనేది ప్రేమకు రుజువుగా ఉన్నది. Your willingness to share your money, your property, your time, your talents, your resources with others in desperate need, that is giving. అక్కర్లో ఉన్న వారికి నీకున్న వనరులు కానివ్వండి, నీకున్న డబ్బు కానివ్వండి, నీకున్న ఏదైనా కానివ్వండి, ఇవ్వటం అనేది ప్రేమకు రుజువుగా ఉన్నది. Check up your attitude in that area of giving. ఆ ఇచ్చే విషయంలో ఎటువంటి దృక్పథాలు, ఎటువంటి వైఖరి కలిగి ఉన్నావో ఒక్కసారి పరిశీలించి చూడండి. Now today we will look at this subject of forgiving. ఈ సాయంకాల సమయంలో క్షమించే దాని గురించి మనం చేస్తాం. God so loved the world that he gave his only begotten son. దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాడు, తన అద్వితీయ కుమారుని మన కొరకే ఈ లోకానికి పంపాడు. And this son of God came into the world primarily to forgive our sins and to take away our punishment and to lead us into eternal life. ఈ దేవుని కుమారుడు ప్రాథమికంగా ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మన పాపములను క్షమించి మనకు నిత్యజీవం అనుగ్రహించడానికై, మనల్ని క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడు. One great man of God, a very good believer, he said, ఒక మంచి విశ్వాసి, ఒక గొప్ప దైవజనుడు ఇలా అన్నాడు. one very common sin of which most of the believers are guilty, but the sin that is most successfully hidden is the sin of bitterness, unforgiving spirit. విశ్వాసంలో ఎక్కువగా మోతాదుగా ఈ పాపం అనేది బహుగా ప్రబలిపోయింది. అది ఎంతో ఎక్కువగా సక్సెస్ఫుల్గా చేరుకుంది. ఎక్కువ శాతము చాలా మంది వీటి విషయంలో దోషారోపణ వేసే మనస్సాక్షిని కలిగి ఉన్నారు. 90% of the believers, they suffer with this sin. కనీసం 90% కంటే ఎక్కువగా ఈ పాపము, ఏ పాపం అంటే క్షమించలేని మనసు కలిగి ఉండే పాపం. Very quietly and silently we turn away our faces from certain people. కొంతమంది చూడంగానే చాలా మౌనంగా ఏమెరగినట్టుగానే మొహం తిప్పుకొని తిరుగుతాం. We don't smile at some people. కొంతమందిని చూస్తే మనకు నవ్వు రాదు. We don't pray at all for some other people. కొంతమందిని అసలు ఏమాత్రం ప్రార్థించాలని కూడా అనిపించదు. And when you hear that something bad has happened to someone who has hurt you, you have a deep satisfaction inside. God is now punishing that fellow. ఎప్పుడైతే ఎవరైతే మనల్ని గాయపరిచారో వారికి ఏదైనా కీడు జరిగినా, ఏదైనా నష్టం జరిగినా అప్పుడు ఒకలాంటి తృప్తి కలిగి, ఆహా, దేవుడు ఆ వ్యక్తిని బాగా శిక్షించాడు, బాగా అయిందలే అని అనుకుంటాం. How many of us really visit the people who have hurt us in times of their illness and suffering? మనల్ని గాయపరిచిన వారు అనారోగ్యంలో ఉన్నప్పుడు మనలో ఎంతమంది అటువంటి వారిని మనం దర్శించాము, పరామర్శించాము? In the story of the prodigal son, తప్పిపోయిన కుమారుని యొక్క చరిత్రలో మనం చూసినట్లయితే, towards the end of that story, ఆ కథ యొక్క ముగింపులో ఏం కనబడుతుంది? we come across the younger brother who was a prodigal. He came to his senses, repented and returned. తప్పిపోయిన కుమారుడు తాను మారుమనసు పొంది తాను ఇంటికి తిరిగి వచ్చాడు. But the elder fellow, కానీ పెద్ద కుమారుడు, he is keeping himself out of the house. ఆయన ఇంట్లోకి వెళ్లకుండా బయటే ఉన్నాడు. This is what he says ఆయన ఇట్లా అన్నాడు. in chapter 15 of the Gospel of Luke. లూకా సువార్త 15వ అధ్యాయం. I am reading from verse 28 onwards. 28 నుండి నేను చదువుతున్నాను. The older brother became angry. Mark these words. He became angry and he refused to go in. So his father went out and pleaded with him. But he answered his father, "Look,
All these years I have been slaving for you and never disobeyed your orders. Yet you never gave me even a young goat so I could celebrate with my friends. లూకాసు వార్త 15వ అధ్యాయం 28-29 వచనాలు. అయితే అతడు కోపపడి, ఈ మాట గమనించండి, అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను గనక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బ్రతిమాలుకొనెను. అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక్క మేకపిల్లనైనా ఇవ్వలేదు. But when this son of yours who has squandered your property with prostitutes comes home, you kill the fattened calf for him. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను వధింతివని చెప్పెను. What is this sin of this man? ఈ వ్యక్తి ఏ పాపం చేశాడు? His own brother, తన సొంత సహోదరుడు, his own blood relative. తన సొంత రక్త బంధువు. It is true, the charge of this man is absolutely correct. ఈ వ్యక్తి నేరం వేసిన నేరం నిజమే, అది He వాస్తవం. squandered the money of his father, తన తండ్రి యొక్క ఆస్తిని నాశనం చేశాడు, disobeyed the father, తన తండ్రికి అవిధేయత చూపాడు, spent time with the prostitutes. వేశ్యలతో తన సమయాన్ని గడిపాడు. All that is true. అదంతా వాస్తవమే. What is the attitude of the elder brother? అయితే పెద్ద అన్న యొక్క వైఖరి దృక్పథాలు ఎలా ఉన్నాయి? Father is willing to forgive, తండ్రి తన కుమారుని క్షమించడానికి ఇష్టపడ్డాడు. but the son, elder brother, is not willing to forgive. అయితే పెద్దన్న అలా క్షమించడానికి ఇష్టపడడం లేదు. That is the problem with many believers today. ఈ దినాల్లో మనలో చాలా మంది విశ్వాసుల్లో అదే సమస్య. In quite a number of assemblies, divisions take place and the church is split primarily because we are not able to forgive one another. చాలా సంఘాల్లో ముక్కలు కావడానికి కారణం ఏంటంటే ఒకరినొకరు క్షమించుకోవడానికి ఇష్టపడడం లేదు. ఆ కారణాన్ని బట్టి చాలా ముక్కలు అవడం మనం చూస్తాం. అదే ప్రాథమికంగా కనబడుతుంది. In the Gospel of Matthew, మత్తయి సువార్త, let us turn to chapter 5. 5వ అధ్యాయం. Matthew chapter 5, మత్తయి సువార్త 5వ అధ్యాయం verse 48. 48వ వచనం. Be perfect therefore, as your heavenly Father is perfect. నీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండుదురు. You want to resolve not to defile? నిన్ను నువ్వు అపవిత్రపరచుకోకూడదు అని తీర్మానం చేసుకోదలుచుకున్నావా? Look at this area of perfection. దయచేసి నీ జీవితంలో ఇటువంటి పరిపూర్ణతను గుర్తించండి. In yesterday's message, నిన్న సాయంకాలం వర్తమానంలో we read what the Lord said ప్రభు చెప్పిన వాక్యాన్ని మనం చూసాం. to the rich young man. ఆయన యవనస్తుడైన ధనవంతుని గురించి చెప్పాడు. He said, if you want to be perfect, నీవు గనక పరిపూర్ణ అవడానికి కోరినట్లయితే detach yourself from the love of your properties and money. నీవు డబ్బును ఆస్తిపాస్తులను ప్రేమించే విషయంలో నువ్వు దూరంగా ఉండు. If you want to be perfect, నువ్వు పరిపూర్ణంగా ఉండడానికి ఇష్టపడినట్లయితే, I am sure every one of you seated here, you have a desire to grow towards perfection. నేను అనుకుంటాను ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ఈ పరిపక్వతలో, ఈ సంపూర్ణతలో ముందుకు సాగిపోవాలని, అభివృద్ధి చెందాలని, సంపూర్ణంగా ఉండాలని కోరుతున్నారు. If you grow in that detachment from the love of money, ఆ డబ్బుని ప్రేమించే విషయంలో కనుక మీరు కొంచెం దూరంగా ఉన్నట్లయితే you are moving towards perfection. మీరు ఆ పరిపూర్ణతలో ముందుకు సాగిపోతున్నారు, ఎదుగుతున్నట్టుగా లెక్క. And that is the area where you have to guard yourself regarding defilement. నువ్వు అపవిత్రపరచుకోనకుండా నువ్వు ఆ కోణంలో జాగ్రత్త వహించాలి. And the second point Lord says is, ఇక్కడ రెండవదిగా ప్రభువు యేసుక్రీస్తు ఏం చెప్తున్నారు? if you want to be perfect, నువ్వు గనక పరిపూర్ణంగా ఉండాలని ఇష్టపడినట్లయితే learn to forgive your enemies. నీ శత్రువులను ప్రేమించడానికి నేర్చుకో. Be perfect in verse 48, Matthew 5. మత్తయి సువార్త 5:48. మీరు పరిపూర్ణంగా ఉండాలి. Why? ఎందుకు? Your heavenly Father is perfect. మీ పరలోకపు తండ్రి కూడా పరిపూర్ణుడు. Be perfect. పరిపూర్ణంగా ఉండాలి. How can you be perfect? ఎలా మనం పరిపూర్ణంగా ఉండగలము? Love your enemies. నీ శత్రువులను ప్రేమించండి. In verse 44. 44వ వచనంలో చూస్తాం అది. Pray for those who persecute you. ఎవరైతే నిన్ను హింసిస్తున్నారో వారి కోసం ప్రార్థన చేయండి. Love your enemies and pray for them. నీ శత్రువులను ప్రేమించండి, వారి కోసం ప్రార్థన చేయండి. In the Gospel of Luke it says, bless them that persecute you, do good to them that hate you, and pray for them. లూకా సువార్తలో అంటాడు కదా, వారిని ఆశీర్వదించమంటాడు. ఎవరైతే మనం హింసిస్తున్నారో
వారిని దీవించండి, వారి కోసం ప్రార్థన చేయండి అంటాడు. The most difficult thing in the life of a believer is to bear with the enemies. విశ్వాస జీవితంలో చాలా కష్టతరమైన పరిస్థితి ఏమిటంటే శత్రువులను భరించడం అనేది. Beware about this sin. కనుక ఈ పాప విషయమే మనం జాగ్రత్త కలిగి ఉందాం. You may be careful about so many other things, బహుశా మిగిలిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండి ఉండొచ్చు. but unconsciously you are a victim of this defilement. అయితే నువ్వు గుర్తించకుండానే ఈ యొక్క పాపం చేత అపవిత్రపరచబడుతున్నావేమో. Be perfect as your heavenly Father is perfect. నీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణంగా ఉండాలి. You can be perfect by forgiving your enemies and by learning to love them and do good unto them. నీ శత్రువులను క్షమించడం ద్వారా, వారిని క్షమించి వారికి మేలు చేటి వారికి దీవించడం ద్వారా బహుశా తప్పనిసరిగా పరిపూర్ణం కాగలవు. Quite a few years ago, కొన్ని సంవత్సరాల క్రితము there was a man by name Terry Anderson. టెర్రీ ఆండర్సన్ అనే వ్యక్తి ఉండేవాడు. He was working as a press reporter. ఆయన ప్రెస్ రిపోర్టర్గా పనిచేసేవాడు. He was held as a prisoner in a small country called Lebanon, and he was put in a dungeon in a very small room for 7 long years. ఆ వ్యక్తిని చెరగా తీసుకొని పోయి జైల్లో ఓ చిన్న గదిలో, చీకటిగా ఉన్న చిన్న గదిలో 7 సంవత్సరాలు ఆయన జైల్లో వేశారు. The room was spider infested. ఆ రూమ్ అంతా కూడా ఈ సాలె గూళ్ళ చేత నింపబడి ఉన్నది. No one to talk to him. ఎవరు కూడా ఆయన్ని మాట్లాడడానికి లేరు. Little food used to be given to him. ఆయనకి కొంచెంగా అన్నం పెట్టేవాళ్ళు. He was suffering with boredom. ఆయన ఎంతో బోర్ కొట్టేది. Mentally he was totally imbalanced. He lost his balance. మానసికంగా అతని స్థితి బాగోలేదు. He even longed for death. చచ్చిపోతే బాగుండు అని ఎదురు చూశాడు. No one to talk to. అతన్ని మాట్లాడడానికి అతని కోసం For ఎవరు లేరు. 7 long years. 7 సంవత్సరాలు అలా గడిచింది. He was unjustly arrested and condemned and put in the jail. అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఏ తప్పు లేకుంటే కూడా అతన్ని జైల్లో పెట్టారు. During that time, ఆ దినాల్లో somebody passed on a small New Testament. ఎవరో ఆయనకి క్రొత్త నిబంధన ఇచ్చారు. He refused to read it for some time. కొంతకాలం దాన్ని చదవడానికి కూడా నిరాకరించాడు. But at last he started opening the pages of the Gospel of Matthew and started reading. తొదకి ఆ కొత్త నిబంధన తీసి మత్తయి సువార్త చదవడం ప్రారంభించాడు. And when he came to this passage that we have read just now, మనం ఇప్పుడే చదువుకున్న వాక్య భాగం దగ్గరికి వచ్చేటప్పటికి he was really touched. ఆయన తాకబడ్డాడు. This is something impossible Lord Jesus is asking us to do. యేసు ప్రభువు మనల్ని చేయమని చెప్పింది అసాధ్యమైనదిగా కనబడుతుంది. Very difficult it is. చాలా కష్టతరమైంది. He cried. ఆయన ఏడ్చాడు. He was touched by the word of God. దేవుని వాక్యం చేత తాకబడ్డాడు. Lord, my 7 years are getting over now. ప్రభువా, ఇప్పుడు 7 సంవత్సరాలు ముగించనైనది. They may be releasing me. బహుశా నన్ను విడుదల చేయొచ్చు. You want me to love these fellows నేను వీళ్ళని ప్రేమించమంటావా? who unjustly arrested me and tried me and put me in the jail? అన్యాయంగా నన్ను అరెస్ట్ చేసి నన్ను జైల్లో పెట్టారు. The voice of God was saying, దేవుని యొక్క స్వరం చెప్తోంది, those are the people you have to forgive. వారిని నువ్వు క్షమించాలి. These are the people for whom you should pray. వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. These are the people whom you should learn to love. వారిని ప్రేమించడానికి నువ్వు నేర్చుకోవాలి. He was released. ఆయన్ని విడుదల చేశారు. In the year 1991, he was released. 1991లో ఆయన్ని విడుదల చేశారు. When he was released, there was a group of journalists representing so many newspapers. ఆయన విడుదలైన తర్వాత ఆ బయట ఆయన కోసం చాలా మంది ఈ వార్తాపత్రికలు, ఈ వార్తలు అందించే వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. Cameramen and newspaper correspondents came and they surrounded him and they were putting certain questions to him. ఈ వార్తాపత్రికల విలేకరులందరూ కూడా ఈ కెమెరాలతో, ఈ వీడియో కెమెరాలతో ఆయన చుట్టూ చేరి కొన్ని ప్రశ్నలు వేస్తా ఉన్నారు. They said, వాళ్ళు అన్నారు, "Sir, అయ్యా, can you forgive these people who unjustly put you in the prison? అన్యాయంగా నిన్ను జైల్లో వేశారే, వారిని క్షమించగలవా? What do you feel about that?" వారి విషయం నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు? This man was silent for a few seconds కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాడు. and then he said, ఆ తర్వాత అన్నాడు, "Friends,
స్నేహితులారా, it was in the jail that I came to know the Lord. I gave my life to him. నేను జైల్లో ఉన్నప్పుడు యేసు ప్రభువును తెలుసుకున్నాను, ఆ ప్రభు నేను ఎరిగాను. And the first thing that the Lord spoke to me when I invited him into my life is love your enemies. యేసుక్రీస్తును మొట్టమొదటిసారిగా నా హృదయంలోకి ఆహ్వానించినప్పుడు దేవుడు నాతో చెప్పిన మొట్టమొదటిది ఏంటిదంటే నీ శత్రువులను ప్రేమించు అని. So I declare before you all, I have no malice, no hatred towards these people who put me in the jail. I forgive them completely. కనుక మీ అందరి ఎదుటగా బాహాటంగా నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే నన్ను అన్యాయంగా నన్ను జైల్లో వేశారో వారి విషయం నాకు ద్వేషం కానీ పగ కానీ మత్సరం కానీ లేదు. నేను వారిని హృదయపూర్వకంగా క్షమించాను. That is called true love. అది నిజంగా ప్రేమ అంటే. That is called Christian love. అది క్రైస్తవ ప్రేమ అంటే. That is the Jesus love. అది యేసు ప్రభు ప్రేమించిన విధానం. If you are born again and baptized, నీవు గనుక తిరిగి జన్మించి బాప్తిసం తీసుకున్నట్లయితే you have got to keep on questioning yourself. నువ్వు ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. What is the question? ఏం ప్రశ్న అది? Is there any girl or any man, any woman in my life whom I hate? నేను ఎవరినైనా, ఏ స్త్రీ అయినా, ఏ పురుషునైనా, ఏ అమ్మాయినైనా, ఏ అమ్మగానైనా నేను ద్వేషిస్తున్నానా? Take your prayer book, prayer diary, where you write certain things. Put down the names of these people. మనం ఎవరి కోసమైతే ప్రార్థన చేయాలని వాళ్ళ పేర్లు రాసుకొని డైరీ మెయింటైన్ చేస్తుంటామో అక్కడ ఎవరి విషయమే మనం ద్వేషాభావాన్ని కలిగినామో వారి పేర్లు రాయండి అక్కడ. Who are the people who have hurt you? ఎవరు నిన్ను గాయపరిచారు? Who humiliated you? ఎవరు నిన్ను దయనీయంగా చూశారు? Who spoke wrong things about you? నీ విషయమే ప్రతికూలంగా మాట్లాడారు? Who are they? ఎవరు వారు? Write down their names. వారి పేర్లు అక్కడ రాయండి. And before you pray for yourself, నీ కోసం నువ్వు ప్రార్థన చేయడానికి మునుపు every day, ప్రతిదినం pray for them. వారి కోసం ప్రార్థన చేయండి. Tell the Lord, ప్రభు చెప్పండి, Lord, clear my heart of all bitterness and unforgiving spirit. నాలో క్షమించకుండా చేదైన మనస్సు లాంటి వాటిని కూడా శుభ్రపరిచి సహాయం చేయమని అడగదాం. We have to forgive the people as the Lord has forgiven. ప్రభు ఎలా అయితే మనం క్షమించాడో అలా ఇతరులను మనం క్షమించడం నేర్చుకోవాలి. Whatever may be the cause. ఒకవేళ కారణం ఏదైనా కావచ్చు. Turn with me to the letter of Paul to Colossians chapter 3. పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని దయచేసి చూడండి. Let us read from verse 12 onwards. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చదువుకుందాం. Therefore, as God's chosen people, holy and dearly beloved, clothe yourselves with compassion, kindness, humility, gentleness, and patience. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునుడి. Now look at verse 13. దయచేసి చూడండి 13వ వచనం. Bear with each other and forgive whatever grievances you may have against one another. ఎవడైనను తనకు హాని చేసినని ఒకరినొకడు అనుకునేలా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించుడి. Whatever may be your grievances. ఒకవేళ ఎటువంటి హాని కలిగినా కూడా Underline those words. దయచేసి ఆ మాటలు అండర్లైన్ చేయండి. Whatever may be your grievances. ఒకవేళ మనకి ఎటువంటి హాని కలిగినా కూడా The word of God commands, forgive them. దేవుని యొక్క వాక్యం మనకు ఆజ్ఞ ఇచ్చేది ఏంటంటే వారిని Look at the next క్షమించాలి. sentence in verse 13. 11వ వచనంలో తర్వాత భాగం చూడండి. Forgive as the Lord forgave you. ప్రభు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించుడి. Forgive as the Lord forgave you. ప్రభు మిమ్మల్ని క్షమించినలాగున మీరును క్షమించుడి. However difficult it is for us to forgive, బహుశా క్షమించడానికి మనకి ఎంత కష్టతరమైనప్పటికీ అలాగ చేయాలి. we have got to grow in this area of forgiveness. మనం క్షమించే విషయంలో అంచెలంచెలుగా ఎదగాలి. మనం You may be careful about other things. బహుశా ఇతర విషయాల్లో చాలా జాగ్రత్త వహించండి. You may be proud, oh, I am not defiling myself in all these areas. బహుశా ఈ జీవితంలోని ఈ కోణాలన్నింటిలో కూడా నన్ను అపవిత్రపరచుకోలేదు అని గర్వంగా చెప్పుకోగలిగి. How about this area? అయితే ఈ సంగతి ఏమిటి? How about this area? ఈ సంగతి ఏమిటి? When you grow, when you get married, many of you,
And when you start living, you will have problems with your in-laws and your so many other relatives. మీరు కొంచెం ఎదిగిన తర్వాత ముందు సాగిపోయిన తర్వాత మీకు పెళ్ళిళ్ళు అవుతాయి. ఆ తర్వాత మీకు అత్తమామలు లేకపోతే బావమర్దులు లేకపోతే మరదళ్ళు ఇన్లాస్ వస్తారు. అప్పుడు చాలా రకరకాల పరిస్థితులు వస్తాయి. You are irritated and provoked by them in some way or the other. బహుశా వాళ్ళు ఏదో ఒక సందర్భం చేత విషయాల చేత నిన్ను పురుకొలుపుతారు, రెచ్చగొడతారు. Or in the places where you are working right now, లేకపోతే ఇప్పటికే నువ్వు పనిచేస్తున్న స్థలాల్లో you are envied by people. బహుశా ఇతరులు చూసి నిన్ను అసూయ పెడతారు. You are hated by certain people. కొంతమంది నిన్ను చూసి ద్వేషించుకుంటారు. The boss may not be happy with you. బహుశా మీ బాస్ మీరంటే ఇష్టం He may లేకపోవచ్చు. be very unjust towards you. బహుశా మీ విషయంలో అన్యాయంగా ప్రవర్తిస్తుండవచ్చు. Or the place where you are living, లేక మనం నివసించే స్థలాల్లో your neighbors may be very unkind to you. బహుశా ఇరుగుపురు వారు మీరంటే దయ లేకుండా ఉంది. They may be indulging in scandalous talk about you. బహుశా మన విషయమే దుర్భాష మాట్లాడుతున్నారేమో. And you are aware of all that. అవన్నీ నీకు తెలిసినాయి. How do you react? అప్పుడు ఏ విధంగా స్పందిస్తాము? How do you react? ఏ విధంగా స్పందిస్తాం? God's people are very careful not to sin in their actions, but they sin grossly in their reactions. దేవుని ప్రజలు పాపము చేయకుండా ఉండటానికే క్రియల విషయం వచ్చినప్పుడు చాలా జాగ్రత్త వహిస్తారు, కానీ స్పందించే విషయంలో మాత్రం తప్పనిసరిగా Be తప్పుతుంటారు. careful about that. దాని విషయం జాగ్రత్త పడదాం. Sins of action, మనం క్రియల ద్వారా చేసే పాపాలు, sins of reaction. మన స్పందన ద్వారా చేసే పాపములు. We are not at all bothered about our sins of reaction. మనం చాలా సార్లు స్పందించే విషయంలో వచ్చే పాపాల విషయం మనం పట్టించుకోవట్లేదు. Look at the prodigal story. అక్కడ చూడండి తప్పిపోయిన కుమారుడు సంగతి. The younger fellow, ఆ చిన్నవాడు he indulged in the sins of action. వాడు క్రియలు చేసే పాపం విషయంలో తనెంతో తప్పిపోయాడు. Openly, shamelessly, he indulged in those sins. సిగ్గనేది లేకుండా బహిరంగంగా పాపం చేస్తూ వచ్చాడు. That fellow is guilty of the sins of action. ఆ వ్యక్తి క్రియలు అనే వాటి విషయంలో పాపం చేసి దోషారోపణ కలిగి ఉన్నాడు. Come to the next fellow, ఆ తర్వాత వ్యక్తి దగ్గర రండి. elder fellow. ఆయన పెద్దవాడు. Was he guilty of any sin of action there? ఆయన ఏమైనా క్రియలు చేసే విషయంలో ఏదైనా పాపమని దోషారోపణ మోపడుతున్నాడా? He was obedient to his father. ఆయన తన తండ్రికి Never విధేయత cheated his ఆయన father. తనదంటే ఎప్పుడు మోసం Never చేయలేదు. went after other women. ఆయన వేరే స్త్రీల వెంట పడలేదు. He was good. మంచివాడే. He was careful in his actions. ఆయన క్రియల విషయంలో చాలా జాగ్రత్త What is వహిస్తున్నాడు. the sin of this the elder brother? ఆ పెద్ద అన్న చేసినటువంటి ఎటువంటి పాపం చేశాడు? It was the sin of reaction. ఆయన చేసింది ఏంటంటే స్పందన విషయంలో పాపం How చేశాడు. do you react? ఏ విధంగా నువ్వు స్పందిస్తావు? When you see certain people behaving in a particular way, how do you react? కొంతమంది ఆయా విధాలుగా నీ విషయమే ప్రవర్తిస్తున్నప్పుడు నువ్వు ఏ విధంగా స్పందిస్తున్నావు? This is the area in which you have to guard yourself against defilement. నువ్వు అపవిత్రపరచుకోనకుండా నీవు ఈ విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. If you are not careful, నువ్వు కనుక జాగ్రత్తగా లేకున్నట్లయితే the Bible says, బైబిల్ చెప్తోంది you are not truly born again. నువ్వు నిజంగా తిరిగి జన్మించలేదు అని. A truly born again person నిజంగా తిరిగి జన్మించిన వ్యక్తి ఏం చేస్తాడు? is the one who will love his enemies. తన శత్రువులను ప్రేమించే వ్యక్తిగా ఉంటాడు. If you don't love them, వారిని it ప్రేమించుకున్నట్లయితే means you are hating them. అంటే అర్థం ఏంటంటే నువ్వు ద్వేషిస్తున్నావు అని అర్థం. If you hate them like that, నువ్వు ఆ విధంగా the ద్వేషించినట్లయితే Bible says you are a murderer. బైబిల్ ఏం చెప్తుంది? నువ్వు నరహంతకురాలు. And the Bible also says, బైబిల్ ఇంకేం చెప్తుంది? no murderer can enter into the kingdom of ఏ God. నరహంతకుడు కూడా దేవుని రాజ్యములో ప్రవేశించడు. You cannot have eternal life నీకు నిత్య జీవం అనేది ఉండదు if you are a murderer. నువ్వు గనక నరహత్యమైనట్లయితే. There are many millions of believers who are murderers today. ఈ దినాల్లో చాలా మంది కోటాను కోట్ల మంది నరహంతకులు Why? విశ్వాసులు Because they are ఉన్నారు. not very careful about this particular sin. ఎందుకంటే ఈ పాప విషయంలో మనం సరిగా జాగ్రత్త వహించడం లేదు. I know of many believers families where నాకు తెలుసు కొంతమంది విశ్వాసుల కుటుంబాలు నాకు పరిచయం. they are not on speaking terms at all. వారు అసలు మాట్లాడడం మానేశారు. The wife doesn't speak to some relatives of the husband. భార్య ఏం చేస్తుంది? తన భర్త తరఫున బంధువులతో మాట్లాడడం Husband does మానేస్తుంది. not speak to the relatives, some of the relatives of ఆ the భర్త wife. ఏం చేస్తాడు? భార్యకి సంబంధించిన దగ్గర బంధువుల్లో కొంతమందితో మాట్లాడకుండా మానేస్తాడు. And in the churches also I find, అది సంఘాల్లో కూడా నేను చూశాను. with my own eyes I noticed, నా నేత్రాలతో నేను వాటిని గమనించాను.
Very tragic it is. ఎంత విచారకరమైన సంగతి. You carefully avoid them and you don't speak to them at all. చాలా జాగ్రత్తగా వారిని పక్క పెట్టేసి మాట్లాడకుండా దూరంగా ఉంటాం. Who on earth can know that? ఈ భూమి మీద ఎవరు తెలుస్తుంది? This sin cannot be detected by anybody. ఈ పాపాన్ని ఎవరు గమనించలేరు. God knows that sin. దేవుడు దాన్ని పాపాన్ని గుర్తించగలడు. You come to the church happily. సంతోషంగా దేవుని ఆలయానికి వస్తున్నావు. You sit and sing. కూర్చొని పాటలు పాడుతున్నావు. You give liberally. ఎంతో ధారాళంగా ఇస్తున్నావు. But you refuse to smile at certain people. You refuse to talk to certain people. You refuse to pray for certain people. You refuse to visit certain people. అయితే కొంతమందికి ఇవ్వడానికి నువ్వు నిరాకరిస్తున్నావు, కొంతమంది చూసి నవ్వడానికి నిరాకరిస్తున్నావు, కొంతమందిని దర్శించడానికి నిరాకరిస్తున్నావు. Bible says we are murderers. బైబిల్ చెప్తుంది మనము నరహంతకులము. What a tragedy it is. ఎంత విచారకరమైన సంగతి. Born again, baptized believers becoming murderers. తిరిగి జన్మించాము, విశ్వాసులమయ్యాము, బాప్తిసం తీసుకున్నాం, అయితే మన నరహంతకులమా? And we are kept outside the kingdom of మనము God. దేవుని రాజ్యానికి వెలుపల ఉంచబడుతున్నాం. They cannot enter into the kingdom వారు of God. దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరు. So let us be very, very careful about it. కనుక దాని విషయం చాలా జాగ్రత్త వహిద్దాం. Our bitterness will only destroy our lives, మన our testimony. ఆ చేదైన అనుభవం ఏం చేస్తుందంటే చాలాసార్లు మన సాక్ష్యం నుంచి దేవుని రాజ్యం నుంచి దూరం చేస్తుంది. In the year 1982, 1982 సంవత్సరంలో just 2 days before Christmas in December, డిసెంబర్లో క్రిస్మస్కు 2 దినాలకు మునుపు there was a woman by name Elizabeth. ఎలిజబెత్ అనే ఒక స్త్రీ ఉంది. She was waiting for her son to come from the shop. ఆ అంగడి నుంచి తన కుమారుడు రావాలని ఎదురు చూస్తుంది. Her son was working part-time in a shop. తన కుమారుడు ఒక దుకాణంలో ఆయన కొంత సమయం పని చేస్తున్నాడు. He was studying during the daytime. పగలుడు తను చదువుకుంటున్నాడు. Only one son. ఒక్కడే ఒక కొడుకు. And in the evenings he was working in a shop. సాయంకాల సమయంలో దుకాణంలో పని చేస్తున్నాడు. 2 days before Christmas. క్రిస్మస్కు 2 దినాలకు ముందు జరిగింది ఇది. The father went on some work outside the village. తండ్రి ఏం చేశాడంటే ఆ గ్రామం నుంచి కొంచెం దూరం వెళ్ళాడు. ఏదో Elizabeth was waiting. ఎలిజబెత్ తన కుమారుడు కోసం ఎదురు But the చూస్తుంది. son did not come at the appointed time. అయితే తగిన కాలంలో రావాల్సింది, కుమారుడు తిరిగి రాలేదు. She was waiting. ఇంకా ఎదురు చూస్తుంది. Still he didn't come. అయినా ఇంకా రాలేదు. Mother became very, very impatient. అప్పుడు ఆ తల్లికి సహనం పోయింది. Every day my son used to come at this hour. ప్రతి దినము నా కొడుకు ఈ టైంకి వచ్చేవాడే, happened to him? ఎందుకు ఇప్పుడు రాలేదు? ఏం జరిగింది? Finally a messenger came చివరికి ఓ వర్తమానికుడు వచ్చాడు. and he said, your son met with an accident. ఆయన వచ్చాడు కదా, నీ కుమారుడికి యాక్సిడెంట్ అయింది. On the way to your house your son met with an accident. ఇంటికి వస్తుండగా ఏదో ఒక ప్రమాదం జరిగింది అన్నాడు. How it happened? ఎలా జరిగింది? Some other fellow in a drunken condition, a young man, he was driving his car and he dashed against your son. ఎవరో మరొక వ్యక్తి కారు డ్రైవ్ చేసుకుంటూ తాగిన మైకంలో ఉన్నాడు, నీ కుమారుడికి ప్రమాదం యాక్సిడెంట్ చేశాడని చెప్పాడు. Your son is badly injured. ఇప్పుడు నీ కుమారుడికి బాగా దెబ్బలు తగిలాయి. He is rushed to the hospital. ఆయన వెంటనే ఆసుపత్రికి You తీసుకెళ్ళారు. please go. దయచేసి ఆసుపత్రికి వెళ్ళండి. The mother went. తల్లి వెళ్ళింది. By the time she went, the son died. తను వెళ్ళేటప్పటికి తన ఏకైక కుమారుడు చనిపోయాడు. Only his one son. ఒక్కడే కొడుకు. She was extremely shocked. తనకు ఎంతో ఆశ్చర్యం కలిగి ఎంతో బాధ కలిగించింది. Who is that fellow who hit my son? ఎవరు నా కుమారుణ్ణి ఆ డాష్ ఇచ్చి చంపాడు? Who is that idiot who was drunk and who killed my son? తాగి బుద్ధి లేనివాడు ఎట్లా నా కుమారుని చంపాడు అని అంది. She went and saw that fellow. He was arrested. ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ తల్లి వెళ్ళి ఆయన చూడడానికి వెళ్ళింది. Police tried him and they put him in the jail. పోలీసు అతన్ని గొలుసులు వేసి జైల్లో పెట్టారు. The woman became extremely bitter. ఆ స్త్రీ తనకెంతో ద్వేషభావం కలిగి ఉంది. She and her husband. తను తన భర్త కూడా They never talked to people. వారు ఎవరితో మాట్లాడలేదు. They almost became dumb for some time. వారు దాదాపు మౌనంగా కొంతకాలం ఉండిపోయారు. Relatives were coming and going. బంధువులు వస్తున్నారు పోతున్నారు. But they were not able to laugh at anybody. అయితే వారు నవ్వలేని స్థితిలో ఉన్నారు. ఎవరిని చూసినా కూడా నవ్వలేని స్థితిలో ఉన్నారు. They were having lot of bitterness in them. వారి లోపల ఎంతో ద్వేషభావం కలిగి ఉన్నారు. After a couple of months, కొన్ని నెలలైన తర్వాత, well, the man, the father of the boy, was slowly recovering. ఇప్పుడు ఆ చనిపోయిన అబ్బాయి యొక్క తండ్రి గారు నా మామూలు స్థితికి వచ్చాడు. But the mother was not.
కానీ తల్లి ఇంకా మామూలు స్థితికి She రాలేదు. is not able to forgive that fellow. ఎవరైతే యాక్సిడెంట్ చేపి తన కుమారుడు చంపాడో ఆ వ్యక్తిని క్షమించలేని స్థితిలో ఉంది. A drunken fellow, తాగి ఉన్నాడు, driving rashly, ఎంతో ర్యాష్ గా డ్రైవ్ took చేశాడు. away my only son. నాకు ఒక్కడే కొడుకుని చంపేశాడు వాడు, Why should I live at all? నేను ఎందుకు జీవించాలి? She was bitter. ఎంతో ద్వేషభావం కలిగి ఉంది. She stopped eating regularly. తను క్రమంగా మామూలుగా తినవలసిన రీతిగా తినడం మానేసింది. She was also not able to sleep properly. తను సరిగా నిద్రపోలేని స్థితిలో కూడా ఉంది. And she was getting easily irritated quickly. తనకు త్వరగా చిరాకు ఎక్కువైపోతుంది. For a simple thing, she started losing her temper on her husband. చిన్న చిన్న విషయంలో తన చిరాకు వచ్చేసి తన భర్త మీద కోపడుతుంది. She was a believer, ఆమె విశ్వాసే, baptized. బాప్తిసం తీసుకుంది. Look at what happened to her. చూడండి ఆవిడకి ఏం జరిగిందో. After nearly 8 months, దాదాపు 8 నెలల తర్వాత the husband told her, భర్త ఆమెకు చెప్పాడు, this is not the way in which we should react. మనము స్పందించేది ఈ విధంగా స్పందించరాదు. The Bible tells us to forgive. బైబిల్ చెప్తుంది మనం క్షమించాలి అని. Lord Jesus told us to forgive. యేసు ప్రభువు చెప్పాడు మనం క్షమించమని. Remember, గుర్తుంచుకో, because of his love, God the Father sent his only son to die for us. తన అమితమైన ప్రేమను బట్టి తన ఏకైక కుమారుని మన కోసం చనిపోవడానికి పంపాడు. How much the father must have felt. బహుశా తండ్రి ఎలా ఎటువంటి అనుభూతి కింద వెళ్ళి ఉండదు. Remember how the Father, heavenly Father, గుర్తుంచుకో, ఆ పరలోకపు తండ్రి అయిన దేవుడు ఎలా అనుభూతి కలిగినాడు. when his son was nailed to the cross. తన కుమారుని శిలువ మీద వేసి మేకులతో కొడుతున్నప్పుడు తన ఎటువంటి స్థితిలో ఉన్నాడు. Remember that. అవన్నీ గుర్తుంచుకో. Remember the love of the Father. తండ్రి యొక్క ప్రేమను ఒకసారి గుర్తు చేసుకో. Let us forgive this fellow. కనుక ఈ వ్యక్తిని మనం క్షమించేద్దాం. So they both knelt down and they prayed. వారిద్దరు మోకరించి ప్రార్థన చేశారు. The woman was convicted. అప్పుడు ఆ స్త్రీకి సరైన ఒప్పుదల కలిగింది. She told the Lord, ప్రభుతో చెప్పింది, Lord, forgive me. ప్రభువా దయచేసి క్షమించండి, Take away all my bitterness. నాలో ఉన్న ద్వేష భావాన్ని తీసివేయండి. Change that fellow. Convert that man. ఆ వ్యక్తిని మీరు మార్చండి, ఆ వ్యక్తిలో ఆ మార్పు తీసుకురండి. Let him no more be a drunkard. ఆ వ్యక్తి తాగకుండా ఉండలాగా చేయండి. And let him come to his senses. ఆ వ్యక్తి తన స్థితికి రాగలడు సహాయం చేయండి. So the both husband and wife, they decided, let us go and visit the prison. భార్య భర్తలు ఇద్దరు ఏమనుకున్నారంటే పోయి ఆ జైలుకి వెళ్ళి ఆ వ్యక్తిని దర్శిద్దాం అనుకున్నారు. They met the jailer. వారు వెళ్ళి జైలర్ని They కలిశారు. want to meet that boy. ఆ పలాని వ్యక్తిని కలవాలని కోరారు. Oh, the jailer was surprised. ఆ జైలర్కి ఆశ్చర్యం కలిగింది. This fellow killed their son. ఆ వ్యక్తి వారి కుమారుడు చంపాడు. What is it that they want to do? మరి వెళ్ళి ఏం Jailer చేయాలనుకుంటున్నారు? was surprised. ఆ జైలర్కి ఆశ్చర్యం Why do కలిగింది. you want to meet him? ఎందుకు వ్యక్తి ఆ వ్యక్తిని కలుసుకోవాలి? These people said, అప్పుడు ఈ ప్రజలు అన్నారు, we have no hatred. మాకేం ద్వేషం లేదండి. We have come to tell him that we have no hatred, and on the contrary, we love him. మాకు ద్వేషం లేదు, పైపెచ్చు మేము ఆయన్ని ప్రేమిస్తున్నామని చెప్పడానికి వెళ్తున్నాం. They went inside. లోపలికి వెళ్ళారు. They hugged that man. ఆ వ్యక్తిని కౌగిలించుకున్నారు. They said, అన్నారు, we are so sorry చాలా తప్పైపోయింది, that you behaved like that. నువ్వు అలా ప్రవర్తించడం వల్ల చాలా పొరపాటైంది. By your rash driving and your drunkenness, you killed my son. నువ్వు తాగి అలా ర్యాష్గా ఈ బండి నడిపినందుకు నా కుమారుడు చనిపోయాడు. We have come to tell you that we forgive you. మేము నిన్ను క్షమించాము అని చెప్పడానికే మేము వచ్చాము. We have no hatred towards you. నీ విషయం మాకు ఎటువంటి ద్వేషం లేదు. And we have come to tell you మేము ఎందుకు వచ్చాము? that we are praying for you. నీకోసం ప్రార్థన చేస్తున్నాం చెప్పడానికి వచ్చాము. That you should be a good man. నీవు మంచి వ్యక్తిగా మారాలని మేము నీకోసం We ప్రార్థిస్తున్నాం. have come to request you to confess your sin to the Lord. నీ పాపములు దేవుని సందులో ఒప్పుకో అని చెప్పడానికే వచ్చాము. The young man was in tears. ఆ యవనస్తుడు కన్నీళ్లు గారుస్తున్నాడు. Bitterly he was crying. ఆ వ్యక్తి ఎంతో బిగ్గరగా ఎక్కి Their ఏడుస్తున్నాడు. son I killed. ఆ వాళ్ళ కుమారుని నేను చంపాను. And they are speaking like that to me. వారు ఈ విధంగా నాతో మాట్లాడుతున్నారు ఏమిటి? Wonderful love. ఎంత అద్భుతమైన ప్రేమ అది. He cried. ఆయన ఏడ్చాడు. He became a new man. ఆయన నూతన వ్యక్తిగా మారాడు. He gave his life to the Lord Jesus Christ. తన జీవితాన్ని యేసుక్రీస్తు వారికి అంకితం చేశాడు. And when he was released from the prison, ఆయన చెరసాల నుంచి విడుదల పొందిన తర్వాత the father of this boy who was killed, ఎవరైతే చంపబడ్డాడో ఆ వ్యక్తి యొక్క తండ్రి, he was an elder in an assembly. ఆయన ఒక సంఘంలో పెద్దగా ఉన్నాడు. So he brought this man to the church and he was baptized. ఆయన ఆ సంఘ పెద్ద ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చి అక్కడ బాప్తిసం ఇవ్వడం జరిగింది. And there was a young girl who was converted and who was a very humble girl in the church.
These people negotiated the marriage of this man and they did it. అదే సంఘంలో ఇంకొక అమ్మాయి ఉంది, చాలా మారుమనసు పొందిన వ్యక్తి, చాలా దీనంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆ అమ్మాయితో వాళ్ళు మాట్లాడి, పెద్దలతో మాట్లాడి వాళ్ళు పెళ్లి చేయడం జరిగింది. And this couple rented a house close to their house for accommodating this couple, this newly wedded ఈ couple. కొత్తగా పెళ్లి చేసుకుంటే యవనస్తులను వారికి సదుపాయం కోసమే దగ్గరలో ఒక చిన్న అద్దె ఇల్లు తీసుకున్నారు. Not only that, అంత మాత్రం కాదు, every Sunday ప్రతి ఆదివారం this senior couple would drive in their car to them and pick up those two people, take them to the church and bring them back. ఈ వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఎవరైతే తమ కుమారుని యాక్సిడెంట్లో కోల్పోయారో ప్రతి ఆదివారం కూడా వాళ్ళ కారులో వెళ్ళి ఆ కొత్తగా పెళ్ళైన వారిద్దరిని కారులో ఎక్కించుకొని దేవుని ఆలయానికి తీసుకెళ్లేవాళ్ళు. Very soon, the mother who lost her son, ఏ తల్లి అయితే తన కుమారుని కోల్పోయిందో she became normal. తన సామాన్య స్థితికి వచ్చింది. All her irritation gone. తనకున్న చిరాకు కలిగించేదంతా పోయింది. And she began to experience peace of mind. తనకెంతో సమాధానం చేకూర్చబడింది. Psychologically, మానసికంగా కూడా she was normal. సామాన్య స్థితికి వచ్చింది. That is the great blessing of forgiveness. క్షమించుటలో వచ్చే గొప్ప ఆశీర్వాదం అది. Remember that. దాన్ని గుర్తుంచుకోండి. This is the psychological blessing. ఇది మానసిక రీతిలో, as long as you are bitter towards people, నీవు ఎంతకాలమైతే ఇతరుల విషయంలో ద్వేషభావాన్ని కలిగి ఉంటావో, you are destroying your mind. నీ మనసును నాశనం చేసుకుంటున్నావు. You will not enjoy peace. దేవుని సమాధానం నీకు రాదు. Beware of that. దాని విషయం జాగ్రత్త వహించాలి. The second great blessing of forgiveness, క్షమించుటలో రెండవ గొప్ప ఆశీర్వాదం ఏమిటి అంటే, it is the physical blessing. భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదం. Physical blessing. భౌతిక సంబంధమైన ఆశీర్వాదం. There was an eminent doctor in Usmania Hospital about 50 years ago. దాదాపు 50 సంవత్సరాల క్రితము ఉస్మానియాలో ప్రసిద్ధిగాంచిన ఒక గొప్ప డాక్టర్ ఉండేవాడు. He was an excellent professor. ఆయన అద్భుతమైన ప్రొఫెసర్ గా ఉండేవాడు. But he had a very bad temper. అయితే అతను త్వరగా కోప్పడే స్వభావం కలిగి ఉన్నాడు. Especially if he did not like a few students in the class, ప్రత్యేకంగా తన క్లాసులో కొంతమందిని ఎవరైతే ఇష్టపడో వారు he చూసినప్పుడు would ill treat them even publicly before the whole class. ఎవరినైతే ఇష్టపడాడో ఆ విద్యార్థులు చూసినప్పుడు అందరి ఎదుట వారిని చాలా అవమానంగా చూసేవాడు. Slowly many of the students were afraid of this man and they developed dislike towards this professor. అటువంటి విద్యార్థులు నెమ్మదిగా ఏమైపోయిందంటే, ఆ ప్రొఫెసర్ అంటేనే ఒకలాంటి ద్వేషము, ఒకలాంటి అయిష్టత వారికి కలిగింది. Now this man also developed a bit of hatred towards some of his colleagues, other professors. ఈ ప్రొఫెసర్ గారు ఏం చేశారంటే, తనతో పనిచేసే సహా ప్రొఫెసర్స్ విషయంలో కూడా కొంతమంది విషయంలో ద్వేష భావాన్ని పెంచుకున్నాడు. Very soon this man was suffering from high blood pressure. కొంతకాలంలో ఏమైందంటే తనకు పెద్ద బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయింది. High blood pressure. రక్తపోటు ఎక్కువైపోయింది. It was affecting his heart also. అది తన గుండెపై ప్రభావం చూపడం జరిగింది. So the cardiologist, అప్పుడు ఈ గుండె after examining this man, clearly said, ఈ వ్యక్తిని చూసి ఏం చెప్పారంటే, brother, అయ్యా, you are a professor, I am a professor. నీవు ప్రొఫెసరే, నేను కూడా ప్రొఫెసరే. We have only one advice to give you. అయితే మీకు చెప్పడానికి ఒకటే ఒక సలహా ఉంది. Only one advice. ఒకటే సలహా. What is that? ఏమిటా సలహా? You must overcome your hatred towards your students and towards your colleagues. నీ విద్యార్థుల విషయమై, నీతో పనిచేసే సహ ఉద్యోగుల విషయమై ఆ ద్వేష భావాన్ని మీరు అధిగమించాలి. Overcome your irritation. ఆ చిరాకు కలిగించే ఆ స్వభావాన్ని అధిగమించాలి. Please develop that. దయచేసి వాటిని If అభివృద్ధి you cannot చేసుకోండి. do this, ఒకవేళ చేయకున్నట్లయితే you are going to die maybe in 1 or 2 years time. 1-2 సంవత్సరాల్లో బహుశా నువ్వు చనిపోవచ్చు కూడా. Nothing can help you. నీకెవరు ఏం సహాయం చేయలేరు. You can cure yourself. నిన్ను నీవే బాగు చేసుకోగలవు. You are the cause of your own physical suffering. బౌద్ధిక సంబంధమైన శ్రమ నీకు ఏదైతే వస్తుందో దానికి కారణం నువ్వే. The bitterness in your heart, నీ హృదయంలో నుండి ఆ ద్వేష భావము, hatred that you harbor towards people, ప్రజల విషయమే లోతైన నీ హృదయాంతరంగంలో కలిగి ఉండే ద్వేషం, అది నిన్ను నాశనం చేస్తుంది. Beware. జాగ్రత్త వహించు. And that man took the advice very seriously. ఆ వ్యక్తి ఆ సలహాను చాలా తీవ్రంగా తీసుకున్నాడు. My close friend was his student. నాకు బాగా దగ్గర ఉన్నటువంటి స్నేహితుడు అతని విద్యార్థిగా ఉండేవాడు. All of a sudden there was a great change in this professor. అనుకోకుండా హఠాత్తుగా అతని జీవితంలో చాలా గొప్ప పరివర్తన, మార్పు వచ్చింది. Whole class was surprised. ఆ విద్యార్థులందరూ ఆశ్చర్యపడ్డారు. The man was
not at all getting irritated. ఈ వ్యక్తికి ఏమాత్రం చిరాకు పడ్డం చూడడం లేదు. And he was smiling at the people. చూసి నవ్వుతా ఉన్నాడు. People were wondering what happened to our ఈ వ్యక్తికి professor. ఏం జరిగిందని చెప్పి చాలా ఆశ్చర్యపడుతున్నారు. The cardiologist gave him the advice. అప్పుడు కార్డియాలజిస్ట్ గారు ఇచ్చిన సలహా జరిగింది. Get rid of all bitterness. నీకున్న ద్వేషభావనంతా దూరం చేసుకో. Forgive people. ప్రజలను క్షమించడం నేర్చుకో. That is what the Lord says. అది ప్రభు చెప్పాడు. That is the physical benefit. అది భౌతికంగా మనకొచ్చే లాభం. I was in the NIMS hospital talking to somebody just about 2 months back. ఓ 2 నెలల క్రితం నిమ్స్ హాస్పిటల్లో ఎవరితోనో మాట్లాడుతుంటిని. And there I was told, అక్కడ నాకేం చెప్పారంటే, most of the complicated diseases which the experts in the hospital are not able to cure are the diseases arising out of bitterness in the heart. ఆసుపత్రుల్లో చాలా ప్రావీణ్యత సంపాదించుకున్నటువంటి ప్రసిద్ధిగాంచిన డాక్టర్లు కూడా బాగు చేయలేని క్లిష్టమైన రోగాలు ఏవైతే ఉన్నాయి అంటే అవి ఎందుకు వచ్చాయంటారు? అవన్నీ కేవలము ఈ ద్వేషభావాన్ని కలిగి ఉన్న కారణాలు బట్టి వచ్చాయి. So take this advice. కనుక ఈ సలహా జాగ్రత్తగా తీసుకోండి. You will enjoy greater health for your body if you learn to love your enemies and forgive them. నీ శత్రువులను నువ్వు ప్రేమించి వారిని క్షమించడానికి కనుక ఇష్టపడినట్లయితే నీ దేహానికి కావాల్సిన చక్కటి ఆరోగ్యం చేకూర్చబడుతుంది. There is what is called the third blessing in forgiveness. That is the social benefit. ఈ క్షమించడంలో మూడవ ఆశీర్వాదం ఏంటంటే సాంఘిక పరంగా కలిగే ఆశీర్వాదం. When people learn to forgive one another, ఎప్పుడైతే ప్రజలు ఒకరినొకరు క్షమించడానికి నేర్చుకుంటారో, when there is no deep hatred towards one another, ఒకరి విషయం ఒకరు లోతైన ద్వేషభావం కలిగి ఉండకుండా ఉంటారో, you know what happens? అప్పుడు ఏం జరుగుతుంది తెలుసా? Murders will disappear. అప్పుడు ఈ నరహత్య చేయడం అనేది మాయమైపోతుంది. No murders. నరహత్య జరగదు. There will be very few people in the jails. ఆ జైల్లో చాలా కొద్ది మంది ఉంటారు. There will be very few cases for the lawyers to fight in the court. కోర్టుల్లో కొట్లాడడానికి లాయర్ గారికి చాలా కొన్ని కేసులు ఉంటాయి. In fact, many lawyers will have no jobs at all. నిజంగా చెప్పాలంటే చాలా మంది లాయర్లకు ఉద్యోగాలే ఉండవు. Because lawyers will be having lot of work when people begin to fight more. ప్రజలు ఎంత ఎక్కువగా కొట్లాడుకుంటే లాయర్లకు అంత ఎక్కువగా డబ్బులు వస్తాయి. And doctors also will have lot of work when people become sick more and more. ఎక్కువ మంది ప్రజలకు ఎక్కువ రోగాలు వస్తే డాక్టర్లకు ఎక్కువ డబ్బులు వస్తాయి. Look at the blessing here. చూడండి దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందో. In our social life, సామాజిక జీవితంలో కూడా there will be greater peace. ఎంతో గొప్ప సమాధానం In the ఉంటుంది. society, there is greater security. ఎంతో భద్రతా భావం కలిగి ఉంటారు. All the murders, if you look at the murders that are reported in the press, the cause behind all murders is hatred, unforgiving spirit. ఒకవేళ మీరు గనక విలేకరు రాసే పేపర్లో గనక మీరు గనక చూసినట్లయితే నరహత్యలు ఎందుకు ఎక్కువగా జరుగుతాయంటారు? వాటికి ఉన్నటువంటి కేంద్రమైన ప్రధానమైన కారణం ఏంటంటే అద్వేషాభావమే. There is the fourth benefit of forgiveness. క్షమించే విషయంలో 4వ ఆశీర్వాదము. The first benefit is psychological, second is physical, third is the social benefit. మొట్టమొదటిది మానసిక సంబంధమైన ఆశీర్వాదము, రెండవది దేహానికి సంబంధించిన భౌతిక దేహానికి సంబంధించిన ఆశీర్వాదము, మూడవది సామాజికంగా కలిగే ఆశీర్వాదం. We come to the fourth blessing in forgiveness. క్షమించే విషయంలో 4వ ఆశీర్వాదాన్ని మనం చూస్తున్నాం. This is the spiritual blessing. అది ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం. Turn with me to Matthew 5:44. దయచేసి మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం Matthew చూడండి. 5:44. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. This is linked to 43, 44 and 45. 43, 45 వచనాలు కూడా ఒకదానికొకటి సంబంధం కలిగి ఉన్నాయి. Read from 44. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీద అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. What is the spiritual blessing here in this text? ఈ యొక్క వాక్య భాగంలో ఆధ్యాత్మిక ఆశీర్వాదం ఏమిటి? If you love your enemies and pray for them that persecute you and forgive them totally, నీ శత్రువులను ప్రేమించి నీ హింసించిన వారి కోసము వారిని క్షమించి వారి కోసం ప్రార్థన చేసినప్పుడు you will become the sons and the daughters of the Holy Father. పరలోకమైనటువంటి పవిత్రమైన దేవునికి మీరు కుమారులు కుమార్తెలుగా ఉంటారు. In English it says that you may be sons of your Father in heaven. ఇంగ్లీష్ తర్జుమాలో కనుక చూసినట్లయితే అప్పుడు
మీరు దేవునికి కుమారులు కుమార్తెలుగా ఉంటారు. We become the children of the heavenly Father. పరలోకపు దేవునికి మనం కుమారులు కుమార్తెలుగా ఉంటాం. When? ఎప్పుడు? When you forgive your enemies. ఎప్పుడైతే నీ శత్రువులను నువ్వు క్షమిస్తావో, That is the spiritual benefit. అది ఆధ్యాత్మికమైన లాభాలు. Oh, it's a wonderful blessing. ఎంతో అద్భుతమైన ఆశీర్వాదం అది. If you are not able to forgive, remember, you are not counted and recognized as a child of God. గుర్తుంచుకోండి, నువ్వు గనక క్షమించడానికి ఇష్టంగా లేకున్నట్లయితే నువ్వు దేవుని యొక్క కుమారుడుగా గాని కుమార్తెగా గాని నువ్వు ఎంచబడ్డం లేదు. The relationship gets broken. దేవునితో మనం ఉన్న సంబంధాలు తెగిపోతాయి. You are no more the son of God, the daughter of God. నువ్వు దేవుని కుమారుడు కావు, దేవుని కుమార్తె ఏమాత్రం కావు. Because you are harboring bitterness. ఎందుకంటే నీలో ద్వేషభావం కలిగి ఉన్నావు గనక. Forgive them, వారిని క్షమించండి. that you may be the children of God. అప్పుడు మీరు దేవుని కుమారులుగా ఉంటారు. We move on to the next blessing. ఆ తర్వాత ఆశీర్వాదానికి మనం చూద్దాం. The fifth blessing in forgiveness. క్షమించుటలో మనకు కలిగే ఆ తర్వాత ఐదో ఆశీర్వాదం. God is glorified. దేవుడు మహిమపరచబడతాడు. When you forgive your enemies. ఎప్పుడైతే నీ శత్రువులను నువ్వు క్షమిస్తావో God is glorified. దేవుడు మహిమపరచబడతాడు. And people seeing you, they get converted. ప్రజలు నిన్ను చూసి వారు పరివర్తన చెందుతారు. Kingdom of God begins to spread. దేవుని యొక్క రాజ్యం ప్రబలుతుంది. Without your giving a message on the gospel and even on the cross of the Lord. యేసుక్రీస్తు వారి యొక్క శిలువను గురించి గాని సువార్త గురించి గాని ఒక్క మాటైనా పలకకుండా నీ ప్రవర్తన ద్వారా జరుగుతుంది అంతా. This is the kingdom advantage, the kingdom blessing. ఆ విధంగా దేవుని యొక్క రాజ్యం ప్రబలుతుంది. God is glorified. దేవుడు మహిమపరచబడతాడు. What a wonderful blessing it is. ఎంత అద్భుతమైన ఆశీర్వాదం అండి. Long time, a couple of years ago, కొన్ని సంవత్సరాల క్రితము it happened in a small state called Indiana in America. అమెరికాలో ఇండియానా అనే ఒక చిన్న స్టేట్ లో జరిగింది ఇది. There was a 22-year-old girl. అక్కడ 22 ఏళ్ల అమ్మాయి ఉంది. She was a very strong believer. ఆ అమ్మాయి చాలా బలమైన విశ్వాసి. She took a room on rent. ఓ చిన్న గదిని అద్దెకు తీసుకుంది. And she was attending a college course. అక్కడ ఒక కాలేజీలో చదువుకుంటుంది. She was also part-time worker somewhere. ఇంకొక చోట కొంతకాలం పని చేసుకుంటూ వచ్చింది. She was self-supporting. తాను A regular church goer. తన కష్టపడి సంపాదించుకుంటుంది. A very prayerful girl. ఎంతో ప్రార్థన పరురాలు, సంఘానికి క్రమంగా వెళ్తుంది. Very strong in faith. విశ్వాసంలో బలంగా ఉంది కూడా. One day afternoon, ఒక దినం మధ్యాహ్నం ఇలా జరిగింది. when she was in the house, it must be on a Saturday. బహుశా శనివారం అయింది. Saturday is a holiday. శనివారం సెలవు దినము, ఇంట్లో ఉంది. A young man came running and broke the house, the door of the house. ఓ యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ తలుపుకు బద్దలయ్యేలాగా తను కొట్టుకున్నాడు. When the door was opened, ఆ ఇల్లు తెరవగానే he saw that girl. ఒక అమ్మాయిని చూశాడు. And he took out his pistol, revolver. తన దగ్గర నుండి ఆ తుపాకీ తీశాడు. He said, "Don't shout. నువ్వు గట్టి కేకేయద్దు. Don't shout. కేకేయద్దు. Don't say anything." ఏం ఒక్క మాట ఎత్తవద్దు. She was about to say something. ఇంకేదో చెప్పడానికే తను పూనుకుంటుంది. He hit her badly. బాగా గట్టి కొట్టాడు. She fell down. ఆమె పడిపోయింది. She was a bit hurt. బాగా గాయం తగిలింది కూడా. This fellow, ఈ వ్యక్తి, he was a criminal. ఆయన ఒక పెద్ద నేరస్తుడు. He killed one person at a big shopping center. ఓ పెద్ద దుకాణాలు ఉండేటువంటి ఆ స్థలంలో ఒక వ్యక్తిని చంపాడు. He took their car. వారి కారు తీసుకున్నాడు. He started driving at a great speed. ఎక్కువ వేగంగా తను నడుపుకుంటూ వచ్చాడు. The police were hunting him. పోలీసులు అతన్ని వెంబడిస్తూ వచ్చారు. And he just came to this place. He left the car. ఈ స్థలానికి వచ్చి అక్కడ కారు ఇచ్చిపెట్టాడు. And he went into this house of this girl. ఈ అమ్మాయి ఉన్న ఇంట్లోకి వచ్చాడు. For shelter. ఏదో కాస్త నివాసంగా ఉందాం అనుకున్నాడు. He hit her. ఆ అమ్మాయిని కొట్టాడు. And he said, "Don't talk. గట్టిగా అరవద్దు అన్నాడు. Don't use the telephone." టెలిఫోన్ వాడొద్దు. What can this girl do? ఈ అమ్మాయి ఏం చేయగలదు? She was crying. ఏడుస్తుంది. She cried. ఏడుస్తుంది. Meanwhile, the next day, this woman, this girl, she said, "Brother, what you have done to me, I am extremely sorry. You please eat this food and quietly leave this house." మరుసటి రోజు ఈ అమ్మాయి ఏం చేసిందంటే, అన్న నువ్వు నా విషయంలో చేసింది చాలా పొరపాటే జరిగింది.
అయినా కానీ ఓ పని చెయ్యి, ఈ భోంచేసి నీకు కొన్ని చిన్న సల్లగా జారుకో. This fellow, meanwhile the police came and arrested this man. ఈ లోపల పోలీసు వాళ్ళు వచ్చి ఈ వ్యక్తిని అరెస్ట్ చేశారు. There is another great sin that this fellow committed. ఈ వ్యక్తి చేసిన గొప్ప పాపం ఏంటంటే, Having broken the door and entered into that house, ఆ ఇల్లు పగలగొట్టి ఇంట్లోకి రావడం మాత్రమే కాదు, that night ఆ రాత్రి he misbehaved with this girl. ఈ అమ్మాయి విషయంలో అసభ్యంగా ప్రవర్తించాడు. He almost raped this girl. దాదాపు ఆ అమ్మాయిని పాడు చేశాడు. Great was the grief of this lady. ఈ అమ్మాయి చాలా కుమిలిపోయింది ఆ బాధతో. She developed bitterness and hatred towards this fellow. ఆ వ్యక్తి విషయం ఎంతో ద్వేషము, పగ పెంచుకుంది. The police came. పోలీసు వాళ్ళు వచ్చారు. She told the truth to them. జరిగిన సత్యం చెప్పడం జరిగింది. He broke my door and he hit me and he hurt me and he raped me. వాళ్ళు ఈ వ్యక్తి వచ్చి ఇల్లు పగలగొట్టి లోపలికి వచ్చాడు, నన్ను బాగా గాయం కలుగు చేశాడు, నన్ను పాడు చేశాడు కూడా. He was arrested. అరెస్ట్ చేశారు. He was charge sheeted. He was brought before the judge. ఆ జడ్జి దగ్గర తీసుకొచ్చారు. And the trial was going on. అక్కడ విచారణ జరుగుతుంది. All charges were proved. అతనిపై వేసిన నేరమంతా నేరస్థాపన అయిపోయింది. There was a lady who was the judge at that time. అప్పుడు ఆ జడ్జిగా ఒక స్త్రీ ఉన్నింది. Oh, she was a very bold lady. చాలా ధైర్యం కలిగిన స్త్రీ. She said, before I give final punishment to this fellow, I would like to hear from the girl who was hurt by this man. ఈ వ్యక్తికి న్యాయం తీర్చే చిట్ట చివరి న్యాయం ప్రకటించక మునుపు ఏ అమ్మాయి అయితే గాయపరచబడి నష్టం జరిగిందో, అన్యాయం జరిగిందో, ఆ అమ్మాయి ఏదైతే చెప్పదలుచుకుంటే వినాలి అని అనుకుంది. So she was brought to the court. ఆ కోర్టుకు తీసుకొచ్చారు ఆ అమ్మాయిని. She was made to stand before the judge. ఆ జడ్జి గారి ముందు నిలబెట్టడం జరిగింది. So the lady judge asked her, అప్పుడు ఆ జడ్జిగా ఉంటే ఆ స్త్రీ అడిగింది, do you have anything to say before I finally pronounce my judgment? నేను తీర్పు చెప్పక మునుపు నీవేదైనా చెప్పడానికి ఉందా? The judge expected a very harsh reaction from this girl. అప్పుడు ఆ న్యాయాధిపతి ఎంతో కఠినమైనటువంటి మాటలు చెప్తుందేమో అని ఎదురు చూడడం జరిగింది. This girl stood very boldly. అప్పుడు ఆ అమ్మాయి ఎంతో ధైర్యంగా నిలబడింది. And she said, అప్పుడు ఇట్లా చెప్పింది, I am a Christian. నేను క్రైస్తవురాలను. My Lord Jesus tells me to forgive. నా ప్రభు క్షమించు అని నాకు చెప్పాడు. I request you to forgive this fellow. ఈ వ్యక్తిని క్షమించు అని నేను విన్నపం చేస్తున్నాను. I am not desirous that this man should be punished. ఈ వ్యక్తి నేరము, ఈ వ్యక్తికి శిక్ష పడకుండా ఉంటే బాగుండని అనుకుంటున్నాను. I have already suffered for his sins. అతను చేసిన పాపాలను బట్టి నేను ఇదివరకే బాగా శిక్ష నా మీద పడింది. Now let him not suffer anymore. ఆ వ్యక్తిని ఇక అటువంటి శిక్ష కింద రాకుండా చూడండి. I will be praying for him. నేను అలా చేయడం వల్ల అతనికి ఏదైనా అన్యాయం చేస్తున్నట్టు అనిపిస్తుందేమో. If there is any good that I can do, నేను ఏదైనా ఈ వ్యక్తికి మేలు చేయాలి అని ఉంటే I will do for him. బహుశా అది నేను చేయడానికి ఇష్టపడతాను. Let him off. ఆ వ్యక్తిని ఇచ్చిపెట్టండి. The judge was shocked to hear this statement. ఆ న్యాయాధిపతి ఈ అమ్మాయి చెప్పిన మాటలు విని ఆశ్చర్యచకితురాలైంది. The judge was almost in tears. ఆ న్యాయాధిపతికి దాదాపు కండ్లంబ నీళ్లు వచ్చినట్టే. I have tried so many cases. నేను చాలా కేసులు నేను I have చేశాను. not come across a person like this girl. ఇటువంటి అమ్మాయిని నేను ఎప్పుడు చూడలేదు నేను. Is it really possible to forgive a fellow like him? అటువంటి పని చేసిన ఆ వ్యక్తులను క్షమించడానికి సాధ్యమవుతుందా? It is amazing. అది ఆశ్చర్యం కలిగించింది. Wonderful it is. అది అద్భుతం. The judge said, ఆ న్యాయాధిపతి అనడం జరిగింది, I have not come across a girl like this in my entire career as a judge. నేను న్యాయాధిపతురాలుగా ఉన్న కాలమంతట్లో కూడా ఇటువంటి అమ్మాయిని నేను ఎప్పుడు చూడలేదు. In her I see the love of Jesus Christ. ఆమె యందు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను నేను చూడగలుగుతున్నాను. And that was the turning point in the life of the judge. ఆ యొక్క న్యాయాధిపతి జీవితంలో ఓ మలుపురాయి వంటి సందర్భంగా అయిపోయింది. The judge became a believer
a Christian. ఆ న్యాయాధిపతి ఓ విశ్వాసిగా క్రైస్తవురాలుగా మారింది. This girl did not give a message on gospel. అక్కడ సువార్త చెప్పడం గాని యేసు ప్రభువుని చెప్పడం జరగలేదు. She did not speak a word about the cross and the blood of the Lord Jesus సిలువను Christ. గురించి గాని యేసుక్రీస్తు రక్తం గురించి గాని ఒక్క మాటైనా చెప్పలేదు. A judge was converted ఒక న్యాయాధిపతి పరివర్తన చెందింది because of the testimony of a young girl. ఎందుకంటే ఒక యవనస్తురాలైన జీవిత చరిత్రను బట్టి She was willing to forgive. తాను క్షమించడానికి ఇష్టపడింది. Be ye perfect as your heavenly Father is perfect. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండాలి. That's what the Lord says. అదే మన ప్రభు చెప్పాడు. You can be perfect నువ్వు పరిపూర్ణంగా ఉండగలవు. if you detach yourself from the love of money. నీవు డబ్బు నుంచి గనక నువ్వు ప్రత్యేకపరచుకున్నట్లయితే You can be perfect నువ్వు పరిపూర్ణంగా ఉండగలవు. if you grow in forgiving your enemies, loving your enemies. నీ శత్రువును క్షమించే విషయంలో వారిని ప్రేమించే విషయంలో ఎదుగుదల పొందినప్పుడు పరిపూర్ణంగా ఉండే In అవకాశం these ఉంది. two areas, జీవితంలో ఈ రెండు భాగాల్లో కూడా let us resolve not to defile ourselves, but that we grow in these two dimensions. మనము అపవిత్రపరచబడకుండా మనం భద్రత కలిగి ఉందాము అనే తీర్మానం మనం We చేసుకోవాలి. should be very, very, very careful ఎంతో 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 జాగ్రత్త వహించాలి. that we do not sin in the sight of God in these dimensions. దేవుని యొక్క సమక్షంలో ఈ రెండు కోణాల విషయంలో మనం పాపం చేయకుండా జాగ్రత్త పడాలి. That is the message for us. అది ఈ సాయంత్రపు సందేశం. I will be grateful if you can remember this message till you take your last breath. చిట్ట చివరి గడియ వరకు గనక ఈ వర్తమానాన్ని గుర్తుంచుకోగలిగితే నేను ఎంతో ధన్యుడనవుతాను. Lord Jesus said, యేసు ప్రభు అన్నారు, by this shall all people will know that you are my disciples. దీనిని బట్టి ప్రజలందరూ తెలుసుకుంటారు ఏమి అంటే మీరు నా శిష్యులు అని. This is the identification mark. అది గుర్తించే చిహ్నంగా ఉంటుంది. What is that? ఏమిటది? If you have love one towards another. మీరు ఒకరినొకరు ప్రేమించినప్పుడు. What is the definition of that love? ఏమిటా ప్రేమ యొక్క నిర్వచనం? Give ఇవ్వాలి, and forgive. క్షమించాలి. By this shall all men know that you are the children of the living God. వీటిని బట్టి మీరందరూ కూడా సజీవమైన దేవుని కుమారులు అని గుర్తిస్తారు. So let us take care కనుక జాగ్రత్త వహిద్దాం. that we defile not ourselves. మనల్ని మనము అపవిత్రపరచకుండా జాగ్రత్త పడదాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Father, we give you thanks and praise this night for speaking to us. ప్రేమను మా తండ్రి, మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకే మీకు ఎంతో కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. Lord, help us to overcome every kind of bitterness. ప్రతి విధమైన ద్వేష భావాన్ని అధిగమించడానికే మాకు సహాయం చేయండి. May we have your special grace to love those that hate us. ఎవరైతే మనం ద్వేషిస్తున్నారో వారిని క్షమించడానికి, ప్రేమించడానికి ప్రత్యేకమైన కృపను మాకు అనుగ్రహించండి. May we keep praying for them. అటువంటి వారి కోసం ఎడతెగక May we be ప్రార్థించండి. willing to do something good for them. వారికి ఏదైనా మేలు చేసే ప్రయత్నం మేము చేసేదాం కాక Take away all bitterness. ప్రతి విధమైన ద్వేష భావన దూరపరచండి. Give us a clean heart, O God. మాకు శుభ్రమైన పవిత్రమైన హృదయాన్ని మాకు అనుగ్రహించండి. Renew a right spirit within us. మాలో నూతనమైన ఆత్మను పుట్టించండి. Take all glory to yourself. నేను నీవే బహుగా మహింపరచుకోండి. In Jesus' name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.